సరే అని పోయి లోపల పే చేసి డబ్బులు పే చేసి ఆమెను కూలింగ్ తీసుకుందాం అనుకున్నాం. కానీ డబ్బులు అయిపోయిన తర్వాత కూలింగ్ అయితే రాలేదు. ఎంత దొంగదంటే ఎంత చాలా దొంగది ఈ మిషను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గుమ్మని. ఈరోజు మ్యాట్ ఏంటంటే మనకి జనవరి ఫస్ట్ వచ్చేసి తిరుమల దర్శనం అనమాట, వైకుంఠ దర్శనం ఉంది. సో అందుకని ఇప్పుడు మనంతా రెడీ అయిపోయాము. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కడపకి వెళ్ళి, కడప నుంచి రైల్వే స్టేషన్ అనమాట, అక్కడికి టికెట్ బుక్ చేసుకున్నాం తిరుపతికి. నేను ఫస్ట్ ఏమంటే మనకి పొద్దుటూరు నుంచి ఎర్రగొండకి వెళ్దాం అనుకున్నాం. కానీ ఎర్రగొండ చూస్తే మనకి టికెట్ వచ్చేసి మనకి ట్రైన్ టికెట్ వచ్చేసి మనకి 11 ఉంది ట్రైన్ టైం. 11 ఈరోజు అది కానీ 31st నైట్ ఎవరైనా తిరగతా తాగబోతున్నా వచ్చి నాకు. సో అందుకనేసి నేను అక్కడ నుంచి క్యాన్సిల్ చేసేసుకుని మళ్ళీ మనం కడపకి వెళ్ళేసి అక్కడి నుంచి బయలుదేరుతున్నాము. సో వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది. ఇంకెలా నైట్ అయిపోయింది కదా, ఇంకా తినేసి స్టార్ట్ అయితే ఒక పని అయిపోద్ది అనేసి ఇంకా మా దగ్గరగా ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చేసినాం. ఇంకా అక్కడికి వెళ్ళగానే ఒక ఫుల్ ప్లేట్ గోబీ ఆర్డర్ పెట్టేసుకుని మింగేసినాం పైకి దాకా. టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడే అనమాట కడపలో ఉన్న సందే సర్కిల్ దగ్గర మనం డ్రాప్ చేసేసింది. ఇప్పుడు ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్దాం అనేసి చూస్తా ఉంటే మనకు ఒక మిషన్ కడుపుని చూపిస్తుంది చూడండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కురుకురు బ్యాగులు థమ్స్అప్లన్నీ ఉన్నాయి. నేనైతే ఇలాంటివన్నీ చూడడం ఫస్ట్ టైం. ఎక్కడెక్కడ దుబాయ్లో ఉంటాయి అనుకున్నాను, కానీ ఎక్కడ పెట్టేది సరే మంచి డెవలప్ అయిపోయింది. సరే కదా ఒకసారి దాన్ని టెస్ట్ చేసినాము, కానీ అది డబ్బులు తీసుకుని కానీ అయితే కూల్ డ్రింక్ అయితే పడేయలేదు. మా వాళ్ళు అయితే అందరూ కలిసి దాన్ని ఊపి మరీ కూల్ డ్రింక్ తీసుకున్నాము. ఇంకా అలా తీసుకుని ఆ తాత చిల్లేదా అని రైల్వే స్టేషన్కి వచ్చేసినాము. ఇంకా వెళ్ళగానే టికెట్ తీసేసుకొని వచ్చినాము. మీకు ఒకటి పరిచయం చేస్తాను, ఈ పేరు వచ్చేసి కిషోర్. ఇంకా వీడి గురించి చెప్పాలంటే వీడికి తెలిసింది 10, కానీ వీడు చెప్పేది మాత్రం 100 చెప్తారు దాని గురించి. ఇంకా టికెట్ తీసుకుని లోపలికి ఎంట్రీ అయిపోయినాము. కానీ లోపల జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు. ఇంకా మన టైం వచ్చేసి మన 12:30కి. అంత లోపల ఇంకేదో రీల్స్ చేసుకుందాం అనేసి కొన్ని రీల్స్ వేసేసి చూపిస్తుంది. ఎవరైనా ఇంకా రీల్స్ చేసినప్పుడు మన ట్రైన్ కూడా వచ్చేసింది. ఆ ట్రైన్ ఎక్కేసి తిరుపతి దిగి రీచ్ అయిపోయినాము. చూడండి, తిరుపతిలో కూడా చాలా చలి కుమ్మేస్తూ ఉంది. 3 అయిపోయింది మనం రీచ్ అయిపోయేసరికి. ఇంకా అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోయినాము. ఇంకా తిరుమలకి వెళ్దాం అనేసి. ఈరోజు మనకు నడక దారి అనేది క్లోజ్ ఉంటుంది. సో అందుకనేసి ఇంకా బస్సు ఎక్కి వెళ్ళిపోవాల్సిందే మనకి ఈరోజు ఛాన్స్ లేదు. ఇంకా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వచ్చేసినాము, బస్ స్టాండ్కి వచ్చేసినాము. ఇంకా ఏపీఎస్ బస్ స్టాండ్కి. ఇంకా రాగానే ఇంకా బస్సు ఎక్కిపోయినాము. ఇంకా ఇక్కడ చెక్ చేస్తారనేసి అందరినీ దించేసినారు. మీకు ఇక్కడ లొకేషన్ చూపిస్తుంది. నాకైతే చాలా భలే నచ్చింది. ఇంకా బస్ ఎక్కి కొండ మీద స్టార్ట్ అయిపోయినాము. కొండ మీద డెకరేషన్ చేశారా మామ, అసలు ఎక్సలెంట్గా ఉంది. సార్ చూపిస్తా చూడండి. ఇంకా ఆ డెకరేషన్ అన్ని చూసుకుని వచ్చేసినాము. ఇంకా మన టికెట్ దర్శనం టైం వచ్చేసి మనకి 12 PM మధ్యాహ్నం. సో అంత లోపల మన నైట్ అంతా రెస్ట్ తీసుకోవాలి కాబట్టి ఏమైనా ఒక లాకర్ తీసేసుకున్నాము. అక్కడ తీసుకొని ఆధార్ కార్డు లాగిన్ అవగానే మనకి రూమ్ హాల్ నెంబర్ 4లో ఇచ్చేసినారు. అసలు లాకర్లు ఎలా ఉంటాయి అనేసి కూడా వీడియోలో చూపిస్తూ చూడండి మీకే. ఇంకా రూమ్ తీసుకుందాం అని అనుకున్నాం, కానీ ఎందుకులే మళ్ళీ మనం ఉండేది ఒక 2 అవర్సే కాబట్టి మనకి 4 అవర్స్ దర్శనం అయిపోతుంది అనేసి తీసుకోలేదు. మన లాకర్తో పాటు మనకి చేప తప్పుడు కూడా ఇస్తారు. ఇంకా అలా రూమ్కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకునేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోయినాము. నా కడుపు ఖాళీగా ఉంటే ఏమాత్రం బుర్ర పని చేయదు కాబట్టి ఇంకా తిందాం అనేసి ఎంగమామ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఈ 9 టైం కూడా చలి అయితే చంపేస్తా ఉంది. అసలు భయంకర చలి ఉంది. చూడండి, మంచు చూడండి మగ్గబడతా ఉంది తిరుమలలో అయితే. అదే తెలియదు, ఎండ ఉన్నా కానీ చలికాలం ఉన్నా కానీ మంచు మాత్రం కంపల్సరీ పడుతూ ఉంటుంది. రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మాకేంటంటే ఎలా టోకెన్స్ ఈ టిప్ ద్వారా వచ్చినాయి కాబట్టి మాకు సరిపోయింది, లేదంటే అసలు చచ్చిపోయే వాళ్ళము నిలబడలేక. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది, అసలు చాలా బాగుంది అనిపించింది. ఇంకా మనం శ్రీ తరిగొండ వెంగమామ అన్నప్రసాదంకి వచ్చేసినాము. ఇక్కడ ఏంటంటే రెండు నచ్చుతాయి, ఒకటి ఫుడ్, ఇంకోటి ఏంటంటే అక్కడ లోపల ఒక డయాగ్రామ్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. అది మీకు చూపిస్తుంది చూడండి.
నేనైతే వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా వెంగమామలో ప్రసాదం తిన్న ఇంటికి పోను. మీరు కానీ తింటారో లేదంటే బయట తింటారో కామెంట్ చేయండి. ఇంకా సరే లోపల పదం చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేసి. చూడండి మన ఒక రూమ్లో 5,000 కంటే ఎక్కువే పడతారు, కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మేము పోయింది పొద్దున్న కాబట్టి ఇంకా ఉప్మా పెట్టేస్తారు. ఆ ఉప్మా తినేసి ఇంకా వరాహస్వామి దర్శించుకుందాం అనేసి వెళ్ళిపోయాను. చాలా మంది చేసే తప్పేం చేస్తారు, డైరెక్ట్గా వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటారు. అలా చేయడం చాలా తప్పు. ముందుగా మనం వరాహస్వామి దర్శించుకున్న తర్వాతే మనం మన వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలి. ఇంకా స్వామివారిని దర్శించుకునేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయినాం మేము మెయిన్ దర్శనానికి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు దర్శనం అయిపోయి లడ్డు కూడా తీసుకొచ్చేసినాం. మన దర్శనం టైం వచ్చేసి 4 hours పట్టింది. ఇంకా దర్శనం గురించి చెప్పుకోవాలంటే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేత్ర దర్శనం జరిగింది ఈ రోజు గురువారం కాబట్టి. అక్కడ నిలబడి 30 seconds వరకు చూశాను. ఇంత మంచి దర్శనం నా లైఫ్ లో జరగలేదు. ఇంకా దర్శనం అయిపోయిన బయట లొకేషన్ కూడా చాలా బాగుంది. అది కూడా చూపిస్తూ చూడండి మీకు. చూసారు కదా, అసలు డెకరేషన్ అయితే చంపేశారు. అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. లైఫ్లో ఇంత మంచి డెకరేషన్ చూడలేదు నేనైతే. అసలు ఏమన్నా చేశారు ఆ చెరుకులు గడ్డలతో, ఆ డ్రాగన్ ఫ్రూట్స్తో, అసలు కమలకాయలు చాలా బాగా చేసేసారు. 2026 మొదటి రోజు ఇంత మంచి దర్శనం అంది, ఇంత మంచి అసలు డెకరేషన్ చూస్తానేసి నా లైఫ్ అసలు అనుకోలేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టచ్చు కదా గోవిందా. సరే మరి వెళ్ళొస్తే బాయ్, సైనింగ్ ఆఫ్ గుమ్మా.